హాయ్ అండి, నమస్తే. నేను మీ సమిత. వెల్కమ్ బ్యాక్ టు సమితా రెడ్డి వంటిల్లు. ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ గోరుచిక్కుడుకాయ మసాలా ఫ్రై కర్రీ. చాలా క్విక్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. అన్నం చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 250 గ్రామ్స్ గోరుచిక్కుడుకాయ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఒక బౌల్లో వేసుకొని ఒక 50% ఉడికించుకోవాలి. ఈ చిక్కుడుకాయని సగం వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చిక్కుడుకాయ 50% ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చిక్కుడుకాయ నుండి వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టీ స్పూన్ల నువ్వులను తీసుకొని వాటిని కడిగి అవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇలా చిటపటలాడే వరకు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వులన్నీ కాసేపు చల్లారేదాకా ఉంచి మిక్సీ పట్టుకోవాలి. నువ్వులని ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక అందులో 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 టీ స్పూన్ సాహీ జీరా వేసుకొని ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి. ఆనియన్ వేగిన తర్వాత ఇందులో 2 బగారా ఆకులు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 5-6 కరివేపాకు రెమ్మలు, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, కారం చిక్కుడుకాయకి మంచిగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడిని ఒక 3 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇలా నువ్వుల పొడి వేసుకోవడం వల్ల చిక్కుడుకాయ కర్రీ అనేది మనకి ఎక్కువ టేస్ట్ వస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ నువ్వుల పొడిని చిక్కుడుకాయకి బాగా పట్టేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ చిక్కుడుకాయ ఫ్రై కర్రీ అనేది మనకి ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి, లేదంటే మాడిపోతుంది. మరొక 2 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి బాగా కలిపి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ ఫ్రై కర్రీ. ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమితా రెడ్డి వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.